10వ తరగతి ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న నా చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళకి ఒక అన్నగా నేను కోరుకుంటున్న ఒక విన్నపం, దయచేసి చెప్తున్నాను. మీరు పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, నేను జీవితంలో ఫెయిల్ అయిపోయాను, ఇంకా దేనికి పనికిరానని చెప్పి ఎటువంటి ఇబ్బందులకి గురి అవ్వకండి. విజయం అనేది ఈరోజు చూడండి, మీ జీవితంలో ప్రతి ఒక్కరిని చూడండి, వాళ్ళు ఎన్నో అవమానాలు, ఓటమి తర్వాతే వాళ్ళని విజయం అంది ఉంటుంది. ఎందుకంటే విజయం అనేది ఊరికే ఇంటి పేరులాగా ఈజీగా దొరికేది కాదు, దానికి కష్టాలు తప్పు. సపోజ్ నన్ను చూసుకోండి, నా లైఫ్లో 10 ఏళ్ళు ఫెయిల్యూర్, 10 సంవత్సరాలు నేను విజయాన్ని చూడలేదు. గత 2020 నుంచి నేను విజయాన్ని చూస్తున్నా. ఎందుకంటే తల్లిదండ్రులు మీ పైన ఆశలు పెట్టుకొని ఉంటారు, మీకోసం ప్లే క్లాస్ నుంచి ఈరోజు 10th దాకా మీకోసం ఎంత కష్టపడి ఉంటారు. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన వాళ్ళు రేపు ఇంకో సంవత్సరం ఎదురు చూడలేరా? ఫెయిల్ అయినంత మాత్రం మీరు ఎటువంటి ఇదికి లోనుపాటు అవ్వకండి, ఆలోచించండి. ఏం కాదు, తల్లిదండ్రులని ఎటువంటి ఇబ్బంది పెట్టబాకండి. మీరే ప్రపంచం అని బతుకుతున్న మీ తల్లిదండ్రులకి మీరు ఒక నమ్మకంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం కాకపోతే రేపు సంవత్సరం మళ్ళీ రాసుకుందాం, పాస్ అవుదాం, ఎటువంటి ఇబ్బంది లేదు. తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు. మీకు నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను, నన్ను అర్థం చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.